మా చాలా గ్రామంలో న్యాయమైన ఊరు అవిల్లాడు ఇదే రాజకీయం. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం, మీదేం రాజకీయం? షీ ముగ్గురు ఆడపిల్లల తండ్రిని నేను. నాకంటే బీదోళ్ళకి ఇండ్లు ఇచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళోళ్ళకే, కాంగ్రెస్ కార్యకర్తలకే, బలిసినోళ్ళకే, బంగ్లాలు ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఏందన్నట్టు? మా సొంటోళ్లకు ఇండ్లు ఇయ్యకుంటే మీరేం మనుషులు, మీదేం రాజకీయం అన్నట్టు ఏడ్చుకుంటా కన్నీళ్ళు దూడ్చుకుంటా పోతున్నాడు. పాపం చిన్నప్పటి నుంచో ఒక్క కాలు మంచిగా లేదట. అసొంటి మనిషి కడియం శ్రీహరి పెట్టిన మీటింగ్లకు పోయి నాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. పాతిల్లు గూలగొట్టి వానలు తడుస్తున్నా. ఇస్తానన్న ఇల్లు ఎందుకు ఇస్తలేరు అన్నట్టు అడిగితే చూడుండ్రి కడియం శ్రీహరి ఏమంటున్నాడు. ఏ నీ లొల్లెందయ్యా, నువ్వు వచ్చిందే లొల్లి చేసేటానికి, కావాలని ఇక్కడికి వచ్చి షో చేస్తున్నావు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ అన్నను బెదిరించినట్టు మాట్లాడి బయటకు నెట్టేయించిండట. అందుకే పాపం ఏడ్చుకుంటూ తిడుతున్నాడు. స్టేషన్ గన్పూర్ లో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని సేపురి మహేందర్ అనే అన్న పోతే వికలాంగుడని వెనకకు ముందు చూడకుండా బయటికి నెట్టేసిండట. అందుకే నా సొంటోళ్ళకి ఇండ్లు ఇయ్యకుంటే ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎందుకురా? పార్టీలు ఉన్నోళ్ళకే, పైసలు ఉన్నోళ్ళకి ఇస్తామని ఆ పథకంలో రాయాలి కదా. ఇల్లు మీద ఆశతో కూల కొట్టుకున్నా, నా కూట్లే మన్ను కోసుకున్నట్టు చేసిండ్రు. మీకు న్యాయం కాదు, మీరు బాగుపడరు అన్నట్టు తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా పోయిండు. ఊర్ల పొంటి చూడుండ్రి ఎట్లున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ బలగానికి బంగారు కంచంలో గానోళ్లకు కాగితం కవర్లో పెట్టినట్టే చేస్తున్నారు. ఏం రాజకీయాలో ఏమో పోన్రి.